శ్రీమాతృ నమః. అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి బెల్లంతో ఇలా చేయండి. మనం బెల్లంతో ఎలాంటి పరిహారాలను పాటించడం వల్ల అప్పుల బాధ నుంచి బయటపడతామో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, బెల్లం ఎక్కువగా స్వీట్లు తయారీలో ఉపయోగిస్తుంటారు. అంతేకాదు కొన్ని వంటకాల్లో రుచి కోసం కూడా దీన్ని వాడుతుంటారు. అయితే బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పలు మార్గాల్లో బెల్లం ఉపయోగించడం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చట. దీంతో పాటు ఉద్యోగం, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని కూడా పొందవచ్చట. జ్యోతిష శాస్త్రం ప్రకారం బెల్లం నుంచి ఏ పరిహారం ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, సూర్యుని బలోపేతం చేయడానికి. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ప్రతిరోజు కొంచెం బెల్లం తినండి. దీనితో పాటు ఆదివారం నుండి వచ్చే 8 రోజుల పాటు ఆలయానికి 800 గ్రాముల గోధుమలు, 800 గ్రాముల బెల్లం సమర్పించండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారట. అందులో రెండవది, డబ్బు కొరతను అధిగమించడానికి. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నట్లయితే చిన్న బెల్లం ముక్క నగదు కొరతను తొలగిస్తుంది. ఇందుకోసం చిన్న బెల్లం ముక్కను తీసుకుని ఎర్రటి గుడ్డలో నాణెంతో కట్టాలి. లక్ష్మీదేవి చిత్రం ముందు ఉంచండి. ప్రతిరోజు పూజ చేయండి. 5వ రోజు దుర్గాదేవిని పూజించిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకొని దానిని ఒక అల్మారాలో సురక్షితంగా లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. అందులో మూడవది, రుణమాఫీ కోసం. నిత్యం అప్పులు చేస్తుంటే పసుపు గుడ్డలో 7 ముద్దల పసుపు, కొంచెం బెల్లం కట్టాలి. ఆ తర్వాత దాన్ని మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. 21 రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డలో చుట్టబడిన అన్ని వస్తువులను పారుతున్న నదిలో వేయాలి. ఇలా చేయడం వల్ల రుణ విముక్తులవుతారు. అందులో నాలుగవది, సంపద పెరుగుదల కోసం. లక్ష్మీమాత అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, ధాన్యం, సుఖ సంతోషాలు కావాలంటే గురువారం నాడు ఆవుకి శనగపిండితో బెల్లం తినిపించండి. దీంతో లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. ధన సమస్యలు తీరుతాయని ప్రతీతి. అందులో 5వది, ఉద్యోగంలో ప్రమోషన్ పొందేందుకు. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే విఫలమవుతుంటే లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే ప్రతిరోజు అన్నంతో పాటు కొంచెం బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. ఇలా రోజు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీకు శుభవార్త అందుతుంది. అందులో 6వది, వివాహానికి ఆటంకం ఏర్పడినప్పుడు. వివాహ యోగం రాకపోతే బెల్లం వాడవచ్చు. ఇందుకోసం ప్రతి గురువారం గోధుమ పిండిలో కాస్త బెల్లం, నెయ్యి, పసుపు వేసి ఆవుకు తినిపించాలి. దాదాపు 7 గురువారాలు ఇలా చేయడం వల్ల